హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు పప్పు బీరకాయ వండుతున్నాను నా స్టైల్లో. ఇలా ఎవరైనా చేసి ఉంటే కామెంట్ చేయండి. సో నేను అయితే కొద్దిగా కందిపప్పు అనేది తీసుకున్నాను. అందులో బీరకాయ కట్ చేసుకుని టేస్ట్ చూసి కట్ చేసుకుని, ఎందుకంటే కొన్ని చేదుగా ఉంటాయి. అలాగే కొద్దిగా అర స్పూన్ కొద్దిగా చిన్నగా చింతపండు తీసుకున్నాను. నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసాను. ఇందులో ఆల్రెడీ పసుపు వేసాను, కొంచెం ఆయిల్ వేసాను. అలాగే కొత్తిమీర, టమాటా, ఒక్క టమాటా వేసుకున్నాను, ఎందుకంటే మరీ పుల్లగా కాకుండా వేసుకున్నాను, ఎందుకంటే చింతపండు వేసాను కాబట్టి. నెక్స్ట్ కొత్తిమీరని కరివేపాకు కూడా నేను ఇందులోనే వేసాను. అలా కాకుండా నేను ఇందులో మళ్ళీ వెల్లుల్లి రెమ్మలు అనేవి ఇట్లా కట్ చేసుకుని వెల్లుల్లి రెమ్మలు అనేవి కూడా వేసుకున్నాను. సో ఇందులోనే మనం పచ్చిమిర్చి వేసుకోవచ్చు, కొద్దిగా కారం వేసుకోవచ్చు, అలాగే ఆనియన్స్ కూడా కొంతమంది వేస్తారండి. కానీ నేను అవేమి వేయలేదు, ఎందుకంటే బాబు కోసం స్పైసీగా నేను వండను. సో నేను ఇవైతే వేస్తున్నాను అనమాట. సో వీటిని వేసి దీన్ని నేను ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కూడా నేను దీన్ని స్టవ్ మీద పెడతాను అనమాట. సో నేను నాది విజిల్స్ వేయించాను. ఇదిగో చూసారు కదా, ఇలాగా వచ్చింది. సో దీన్ని నేను మెత్తగా రుబ్బుతాను. సో ఇట్లా రుబ్బేసుకున్నానండి. తర్వాత తాలింపుకి రెడీ చేసుకుంటున్నాను అన్నీ కూడా. సో ఇందులో సాల్ట్ అనేది కూడా మీరు యాడ్ చేసుకోవాలి రుబ్బేటప్పుడు. ఇంగువ కూడా వేస్తానండి నేను. సో ఈ విధంగా నేను పప్పు బీరకాయ అనేది రెడీ చేసుకున్నాను. నా వంటగాని మీకు నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.